6 నెలల క్రితం ఆ పేద కుటుంబం గుడిసెలో జీవిస్తున్నారు. అది కూడా ఎప్పుడు కూలిపోతుందనే భయంతో ఉన్నారు. ఇంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పేద కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లారు. వారి పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అలా చంద్రబాబు చెప్పారో లేదో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఇంటి పనులు ప్రారంభించారు. మొత్తానికి 6 నెలలకు ఇంటి నిర్మాణం పూర్తి చేయగా త్వరలోనే కొత్త ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత నెల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో పర్యటించిన చంద్రబాబు జూలై 2024 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అక్కడ పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బాణావత్ పాములు నాయక్ సీతమ్మ దంపతుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన సంగతి తెలిసిందే. భార్యాభర్తల కుటుంబంతో కలిసి అక్కడ ఉంటున్నారు. ఆ గుడిసెలో నివాసం ఉండటానికి కారణాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి చెలించిపోయి డాబా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పత్రాన్ని మంజూరు చేసింది. ఆ వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 6 నెలల్లోనే అన్ని పనులు పూర్తి చేసి జనవరి మొదటి వారంలో గృహప్రవేశానికి ఏర్పాట్లు చేస్తోంది ఆ కుటుంబం. బాణావత్ పాములు కుటుంబం ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపింది. వారికి తాము రుణపడి ఉంటామన్నారు. మొత్తానికి 6 నెలల క్రితం వరకు పూరి గుడిసెలో ఉంటున్న ఆ కుటుంబం ఇకపై డాబాలో ఉండనుంది.